సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామంలో శ్రీ పార్వతీ సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో గత 3 రోజులుగా లింగాయత్ లింగ బలిజ పూజారుల ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దేవాలయంలో రుద్రాభిషేకాలతో పాటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం గ్రామంలోని శివస్వాములు గ్రామ పెద్దల సమక్షంలో అగ్నిగుండాల మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లింగాయత్ లింగ బలిజల ఈరముష్టి వారి ఆధ్వర్యంలో గెలుపు కార్యక్రమం, ప్రభలు నెలవారం కార్యక్రమం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీ కంఠ మహేశ్వర యూత్ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండ్లపల్లి మాజీ సర్పంచ్ దండి సుగనమ్మ, సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దండి రమేష్, ఎంపీటీసీ కుంట్ల సరిత అనితారెడ్డి, ఎంపీటీసీ కుంట్ల సరిత అనంతరెడ్డి, మాజీ వార్డు మెంబర్లు, పూజారులు మూల వీరయ్య, రమేష్, బత్తుల మల్లికార్జున్, విఠలప్ప, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తీస్తున్నా ఒక్క నిమిషం. దేవుణ్ణి తీశాక వేరే కాడ పెట్టరాదు కాళ్ళు మిగతా కాళ్ళు పెడుతురు. పర్సా అదే పర్సా ఏడుది
కాకతీయ పరిపాలన కట్టిన గుడి ఇది. శ్రీ పార్వతీ స్వయంభు శంభులింగేశ్వర దేవాలయం. ఇది పురాతనమైన గుడి. మహాశివరాత్రికి 3 రోజులు నడుస్తుంది. ఒకనాడు అభిషేకాలు, పూర్ణాహతి, తర్వాత రుద్రాభిషేకాలు జాగరణ నడుస్తాయి. తర్వాత త్రయోదశి చతుర్దశి నాడు ఇవి కళ్యాణం జరుగుతుంది నైటు. తర్వాత ప్రస్థాయం, వీరభద్ర ప్రస్థాయం, అది గెలుపు ఉంటుంది. ఇది వీరశైవ సిద్ధాంత ప్రకారంగా గెలుపు నడుస్తుంది. అగ్నిగుండాలు కూడా నడుస్తాయి ఇవాళ. తర్వాత ఊరేగింపు నడుస్తుంది. తర్వాత నెలవారం చేస్తుంది. కాకతీయ పరిపాలన కట్టించిన గుడి. అంటే దగ్గర 1011 సంవత్సరాల క్రితం గుడిది. కాకపోతే స్వయంభూ శంభులింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అటువంటి దేవుడు, నిష్టగల దేవుడు. ప్రతి సంవత్సరానికి ఈ శివుడు మామూలుగా 1 ఇంచు బంధం, 1/2 ఇంచు బంధం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను చూసినప్పుడు కొద్దిగా మామూలుగా ఉండే, కనీసం 1.5 ఫీట్ మందం గ్యాప్ ఉండే అప్పుడు. ఇప్పుడు అలాంటిది గ్యాప్ లేకుండా బూది పూలా కూర్చుదామన్నా కూడా సందులు లేకుండా పెరిగిపోయాడు. ఇదే మనం చూసినటువంటి స్వయం శంభులింగేశ్వర స్వామి దేవాలయము. ఈయన అప్పుడు ఇంత ఉన్నటువంటి దేవుడు ఇవాళ చాలా లావుగా, ఎత్తుగా, హైటుగా పెరిగినటువంటి శ్రీ దేవుడు, చాలా పవర్ఫుల్ దేవుడు. ప్రతి ఈ దేవాలయం ప్రతి కార్తీక మాసం జనాలు 1000 మంది దానికి వస్తుంటారు. తర్వాత మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, కనీసం 2000, 3000, 4000 మంది కూడా వస్తుంటారు.